పేడ్ ఆర్టిస్టులతో కేటీఆర్ సభ పెట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులను హాల్ టికెట్లకే పరిమితం చేశారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలేని పరిస్థితి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. యువగర్జన అని చెప్పేసి సరూర్ నగర్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని పేడ్ ఆర్టిస్టులతోని పేడ్ వర్కర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని నోటికి ఎంత అంత మాట్లాడుతూ రేపు రాబోయే 29లో మేము ఏ విధంగా అధికారంలో రావాలనే ఒక దురుద్దేశంతో వారి హయాంలో చేసిన పాపాల చిట్ట ఒక్కసారి మీ ముందు పెడతారు. కేటీఆర్ గారు కబుర్లు చెప్తాను ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీ పాలన అయితే పేపర్ లీకులతో పరిపాలించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో ప్రజలు ఆశీర్వదించి మాలాంటి సామాన్యమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రజాపాలనలో కూడా ప్రజలు ఆశీర్వదించి ఇయ్యాల శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రభుత్వం తరఫున ఈ కేటీఆర్ చేసిన పాపాల చిట్ట ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఈ నిరుద్యోగ యువకులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో పట్ల పేపర్ లీక్ విషయం కానీ కేటీఆర్ యొక్క హయాంలో పట్ల నిరుద్యోగ యువకులకు కేవలం హాల్ టికెట్లకు పరిమితం చేసుకుంటూ జిరాక్స్ సెంటర్ లోపల పేపర్లు అమ్ముకునే దుస్థితిని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం లోపల నిరుద్యోగ యువకులు రెచ్చగొట్టి వారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో పట్ల ఆ రోజు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వాల్యుయేషన్ వారి బంధువులకు అప్పచెప్పి నిరుద్యోగ యువకులకు ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ కూడా మాట్లాడటానికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో పట్ల ఈ